ఉంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రైట్. శివపార్వతి గారు జనసేన నుంచి మీ పార్టీ నుంచి మంత్రి కూటమి ప్రభుత్వం నుంచి మీ పార్టీ తరఫున మంత్రిగా కందుల దుర్గేష్ గారు కూడా అందులో మీటింగ్లో అటెండ్ అయ్యారు. రైట్. గతంలో జరిగిన జగన్ కేసీఆర్ మధ్య జరిగిన భేటీ సమావేశానికి దీనికి తేడా ఏంటంటే ఏం చెప్తారు శివపార్వతి గారు? త్వరగా కంక్లూడ్ చేయాలి శివపార్వతి గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి నమస్కారాలండి. సో ఇప్పుడు గతంలో జరిగిన భేటీకి ఈ భేటీకి డెఫినెట్ గా ఆబ్వియస్లీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. గతంలో ఏంటంటే ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకొని పలావ్ తిని బొకేలు ఇచ్చుకొని శాలువాలు కప్పుకొని హగ్గులు చేసుకొని ఏదో కాసేపు వాళ్ళు ప్రైవేట్ మీటింగ్ లాగా ఏం డిస్కస్ చేసుకున్నారో అవి బయటకు కూడా చెప్పలేదు. ఈ రోజు జరిగిన మీటింగ్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ భేటీ ప్రజా దర్బార్లో జరిగింది. సో అంటే గవర్నమెంట్ బిల్డింగ్ లో గవర్నమెంట్ ఆఫీసర్స్ నాయకుల మధ్య జరిగిన మీటింగ్, దాని తర్వాత ప్రెస్ మీట్లు ఏం జరిగిందని వివరించడం జరిగింది. తప్పనిసరిగా ఇది అధికారికంగా జరిగిన మీటింగ్ కి అనధికారికంగా ఏదో వ్యక్తిగత మీటింగ్ కి డిఫరెన్స్ ఉంది. గత 10 ఏళ్లలో ముఖ్యమంత్రులు ఎప్పుడు ఈ విధంగా భేటీ అవ్వలేదు. ఇది ఫస్ట్ అంటే విభజన హామీలు 10 ఏళ్ళు అవుతున్నా ఇంకా వాటిని ఒక కొలిక్కి తీసుకురావాలని ఒక ఇనిషియేషన్ తీసుకొని కేంద్ర కమిటీ షీలా బిడే కమిటీ చొరవతోటి ఈ మీటింగ్ జరిగినట్టుగా మనం తెలుస్తుంది. అలాగే 9th షెడ్యూల్లో ఉన్న 68 సంస్థల గురించి కూడా, అలాగే మిగిలిన 25 సంస్థల ఆస్తులు, అప్పులు పంపకాలు, 10వ షెడ్యూల్లో ఉన్న 30 సంస్థల పంపకాలు, మళ్ళీ ఇంకా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విద్యుత్ బకాయిలు, 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల మధ్య అప్పులు పంపిణీ, ఉద్యోగుల మార్పిడి, లేబర్ సెస్ పంపిణీ, ఇలాగా చాలా విషయాలు ఉన్నాయి డిస్కస్ చేయాల్సినవి. దానికోసమే 3 కమిటీలు వేయడం జరిగిందని ఇప్పుడు బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. ఒకటి ఉన్నతాధికారులతోటి, తర్వాత అవి కూడా అప్పటికి కూడా పరిష్కారం అవ్వకపోతే మంత్రులతోటి, ఆ తర్వాత కూడా అవ్వకపోతే ముఖ్యమంత్రుల భేటీలో వీటి పరిష్కార దిశగా చేయాలని చెప్పారు. సో ఇందాక ఆయన నీటిపారుదల మాజీ శాఖ అధికారి మాట్లాడుతున్నారు. ఎప్పుడో 1956 నుంచి 2014 వరకు ఆంధ్ర ఆదాయం, తెలంగాణ ఆదాయం, ఖర్చులు ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు డిస్కస్ చేయాలన్నారు. విభజన అప్పుడే అన్ని చూసే విభజన జరిగింది. విభజన హామీలు మీకు ఇది అని పంపకాలు జరిగినాయి. మళ్ళీ కూర్చొని లెక్కలు వేయాలంటే ఎప్పుడో జరిగినవి రికార్డెడ్ గా ఏమీ ఉండవు. సరే ఇప్పుడు కూర్చొని 10 ఏళ్ల నుంచి తేల్చుకోవాల్సిన విషయాలే తేల్చుకోలేక ఏడవలేక 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేతులు ముడుచుకొని ఉంటే ఇప్పుడు ఇక 1956 నుంచి 2014 దాకా జరిగే విషయాల గురించి ఎవరండి చర్చలు చేస్తారా? అసలు ఇది సాధ్యమైన విషయమేనా? అవి విభజన అప్పుడే అడ్డగోలుగా విభజన చేసేసారు, అది అయిపోయింది. విభజన చేసేసిన తర్వాత అవసరానికి ఉన్న హామీలే తెచ్చుకోలేకపోతే అవసరానికి ఇక్కడ విభజన హామీల్లో ఉన్న విషయాలే తేల్చుకోలేక ఇద్దరు చేతులు ముడుచుకొని కూర్చున్న పరిస్థితి. ఈ రోజు ఎట్టో గట్ట ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక మంచి విధానంతో ముందుకు వచ్చారు. 2 రాష్ట్రాలు దానిలో సరిగా జరగనివ్వండి. ఇకపోతే 7 మండలాలు అది ఇది 1,00,000 ఎకరాలు అది ఇది అన్నారు. ఇవన్నీ కాదండి. ఎక్కడ ఆంధ్ర ఆదాయం ఎక్కడ పెట్టారా, తెలంగాణ ఆదాయం ఆంధ్రాలో పెట్టారట. ఒకటే ఉదాహరణ హైదరాబాదు. అంతా కేంద్రీకృతం చేసింది ఒకే ఒక రాజధానిలో. ఆ రాజధాని హార్ట్ లాంటి రాజధాని ఆంధ్రాకు వదిలేసి ఒంటి బట్టలతో బయటికి పంపించిన పరిస్థితి లోటు బడ్జెట్ తోటి. అయినప్పటికీ ఆంధ్ర ప్రజానికి స్వాగతించారు. ఎలా చేసి మధ్యలో మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు కదా. రావు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడేవాలి, ఆమె మాట్లాడేవాలి. టైం మించిపోతుంది, కంక్లూడ్ చేయాలి. శివపార్వతి గారు సమయం మించిపోతుంది, ఎట్ ద ఎర్లియస్ట్ కంక్లూడ్ చేయాలి. ప్లీజ్ సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేయాలి. శివపార్వతి గారు కంక్లూడ్ చేయాలి, ఫైనల్ కంక్లూడ్ చేయాలి. ఇప్పుడు తవ్వద్దు. విభజన హామీలు అప్పుడు పెట్టినవి విభజన చేశారు, వాటిని గౌరవించాల్సిందే. అది అప్పుడు లెక్కలు చూసి ఏం చేశారో, ఎలా తగలబడ్డారో విభజన చేసేసారు.
ఆంధ్ర ప్రజలు కూడా కొన్ని యాక్సెప్ట్ చేశారు, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇక అయిపోయిన పెళ్లికి మేడం ఎందుకు, మళ్ళీ శని స్టార్ట్ అయిన తర్వాత మేడం అనవసరం. ఇప్పుడు ఏం జరగాలనేది చూడండి, ఎలా ఉండాలి, 2 రాష్ట్రాలు మన అయిపోయిన పెళ్లికి మేడం రైట్ కంక్లూడ్ చేయాలి శివభారతి గారు. అప్పుడు ఏదో మధ్యలో ఆయన ఇంటరప్ట్ అవ్వద్దని రైట్ సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేయాలి, లేట్ గా స్టార్ట్ చేసిన అసలే మనం. 2 రాష్ట్రాల అభివృద్ధి దిశగా ఏం చేస్తే మంచిది, 2 రాష్ట్రాల ప్రజలకి ఎలా చేస్తే మంచిది, ఏమైనా సూచనలు సలహాలు ఉంటే ఇస్తే బాగుంటది. తవ్వుకోవడం అనవసరం, ఇది పెద్దలకి చెప్పక్కర్లేదు. ఆ జరిగింది ఏం జరగకుండా 10 ఏళ్లలో రావాల్సిన విభజన హామీలు విభజన చేసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా జరిగిన విభజన, ఆ రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హామీలు వాటిని తెచ్చుకోవాల్సిన బాధ్యత 2 రాష్ట్రాలకి ఉంది. సామరస్యంగా